నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరు? సాంబశివరావు. సాంబశివరావు గారు, ఇప్పుడు రాబోయే ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చాలా బాగుంటుంది. జనసేన, టీడీపీ కూటమితో, బీజేపీ 3 కూటమితో కలిసి జనసేన అధికారం సాధిస్తే బాగుంటుంది. సైకో పాలన బావాలి. అరాచకాలు తట్టుకోగలేక సైకో ప్రజల్లో మార్పు మొదలైద్ది. ఆటోమేటిక్గా చంద్రబాబు గారు వస్తే చాలా బాగుంటుంది. ఎందుకని చంద్రబాబు గారు వస్తే ఎందుకు బాగుంటుంది? చంద్రబాబు గారు చేసిన డెవలప్మెంట్, అమరావతి అన్ని చంద్రబాబు గారు బాగా చేశారు కాబట్టి చెప్తుంది. అంటే కొంతమంది ఏమంటున్నారంటే జగన్ గారికి భయపడి పొత్తులు అనేవి పెట్టుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అదేం కాదు. మామూలుగా జనసేన ఫస్ట్ నుంచి టీడీపీ అనేది ఉంటుంది. ఇప్పుడు కూడా అట్లనే నడుస్తుంది. 2014లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ 3 పత్తితోటే గవర్నమెంట్ పాస్ చేశారు. మళ్ళీ అదే రిపీట్ చేసుకుంటూ బాగుంది. అంటే చంద్రబాబు గారు చేసిన 14 ఏళ్ళ పాలన ఒక లెక్క అయితే, ఈ జగన్ గారు చేసిన 5 సంవత్సరాలు ఒక లెక్క అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు అందిన సంక్షేమం అప్పుడు లేదు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అంతే. అప్పుడున్న సంక్షేమాలన్నీ కానీ ఏదైనా కానీ లేదు. ఇప్పుడు దాంట్లో అసలు లేదు. నేను సైకో రాజకీయం అంతే. రాజకీయం అప్పుడే బాగుంది. అంటే ఫైనల్గా చంద్రబాబు అయితే బాగుంటుంది. ఓకే. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు? మొహమ్మద్ ఖాజా మైనుద్దీన్. ఓకే. ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్. ఎందుకని? డెవలప్మెంట్ ఉంది. ఆరోగ్యశ్రీ వాళ్ళ ఫాదర్ ఇంప్లిమెంట్ చేసింది ఇక్కడ హైదరాబాద్లో కూడా నడుస్తుంది. కరప్షన్ లేదు. ఇంకా రైతులకు సహాయం ఉంది. రోగులకు అంతా మెడికల్ ఫెసిలిటీ ఉంది. అంబులెన్స్ సర్వీసెస్ ఒకటేసారి ప్రారంభించారు. ఇంకా పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ బాగున్నాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ 3 కలిసి వస్తున్నాయి కదా, ఇప్పుడు వాళ్ళు వచ్చే అవకాశం ఉందంటారా అధికారంలోకి? వాళ్ళు రారు సార్. వాళ్ళు రారు. వచ్చినా వాళ్ళు డెవలప్మెంట్ లేదు. ఎప్పటికీ జగడాలు, కొట్లాట, డివైడ్ అండ్ రూల్ పాలసీ వాళ్ళది. ముస్లిమ్స్, హిందూస్ అని మతతత్వం, వ్యతిరేకత నెలకొల్పుతారు. జగన్ గారు అయితే అందరు సమానం.